పాతబస్తీలోని 23 ఆలయాల దగ్గర బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు. मया पंचाशीतेरधिकमपनीते तु वयसि इदानीं जन्मानस्तवयति कृपायापि भविता निरालम्बो लम्बो दर्शननिकय्यामि शरणं सपाको जल्पाको भवति मधुपाको पमगिरा निरातङ्गो विहरति निगनगये तवावर्णे कर्णे विशति मनुवर्णे फलमिदं जनको जानीते जननि जपनीयं जपविदौ चिताभस्मालेपो गरळमदनं निष्पटधरो जटाधारी कंठे भुजगपतिहारे पशुपते कपाले भूतेषु भजति जगदीशैक पदवे भवानी त्वत्पाणि ग्रहण परिपाटर्गुमनस्मैतां चतुर्भुजसेनामृतां तस्मै ब्रह्मच ब्रह्माचार्य कीर्तिं प्रदत्ततो भगदेवेन భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే ఇందులో పాల్గొంటున్న భక్తులందరికీ పండితులందరికీ అలాగే ఆదిత్య మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు అలాగే జడ్పీటీసీ మన నిత్య గారు వెంకటరెడ్డి గారు దాసు గారు చాలా మంది ఎంతో మంది వచ్చిన భక్తులందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అమ్మవారి బోనాలు ఘనంగా జరుపుకుంటూ శాంతియుతంగా జరుపుకుంటూ అమ్మవారి ఆశీర్వాదాలతో మనం అందరం కూడా బాగుండాలని పిల్ల పేదలు అలాగే పేదవాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో మంచి చదువులతో పిల్లలందరూ కూడా బాగుండాలని ఎంతో పవిత్రమైన ఈ అమ్మవారి దేవాలయాన్ని ఈ రోజు బోనాల సందర్భంగా సందర్శించుకోవడం చాలా అదృష్టం. తప్పకుండా మీ అందరి కోరికలు లేని విధంగా గత 4 సంవత్సరాలు వచ్చిన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలిగొన్నది. అమ్మవారిని కోరేది ఒకటే, అలాంటివి జరగకుండా రైతులు పాడి పంటలతో కలకాలం ఉండే విధంగా మన హైదరాబాద్ నగరాన్ని మూసీ లాంటి ప్రాజెక్టులు కూడా అన్ని అభివృద్ధి చేసుకొని సిటీని అభివృద్ధి చేసుకొని అమ్మవారి ఆశీర్వాదంతో అందరం కూడా బాగుండాలని పిల్లల ఉద్యోగాల విషయంలో చదువుల విషయంలో కూడా అందరినీ ఆశీర్వదించాలి మరొకసారి అమ్మవారిని కోరుకుంటూ మీ అందరికి కూడా చార్మినార్ అమ్మవారికి భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. పాతబస్తీలోని బోనాల జాతరకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, అయితే అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భక్తజనం ఏ విధంగా తరలి వస్తున్నారు? బోనాల జాతరకి ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. నేను విజువల్లో చూపిస్తాను ఒక్కసారి. రైట్ సైడ్ మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ ఎగ్జాక్ట్గా చార్మినార్ కింద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారు దేవాలయం. ఇప్పుడే ఒక 5 నిమిషాలకు ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలను కూడా ఆయన చేశారు. ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తున్నారు, అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు. ఇక్కడి నుంచి డైరెక్ట్ గా లాల్ దర్వాజా దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు కూడా వాళ్ళు వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఎందుకంటే అమ్మవారి ఆలయ అలంకరణ అనేది ఈసారి చాలా హైలైట్ గా కనపడుతుంది. గతంలో కంటే ఈసారి చాలా బాగా వాళ్ళు చేశారు. ఎందుకంటే పూల అలంకరణ కానీ లోపల అమ్మవారి పూర్తి స్థాయి ఏదైతే ఆభరణాలతో వారు ఈ యొక్క మొత్తం డిజైన్ చేయడం కానీ అమ్మవారికి వస్త్రాలు చేయించడం కానీ ఇవంతా కూడా చాలా అద్భుతంగా చేశారనేసి కూడా వీళ్ళు ఏదైతే భక్తులు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడితే ఆలయ కమిటీ కూడా దాదాపు 2-3 రోజుల పాటు శ్రమించి మంచి ఏర్పాట్లు కూడా వారు చేశారని చెప్తున్నారు. దానితో పాటు భాగ్యలక్ష్మి అమ్మవారిని ఇవాళ పెద్ద ఎత్తున ఇటు కేంద్ర మంత్రులు కూడా రాబోతున్నారు, అలాగే రాష్ట్ర మంత్రులు సీతక్క కానీ మరి కాసేపట్లో పొన్నం ప్రభాకర్ కానీ అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అలాగే లక్ష్మణ్ కానీ రాజ్యసభ సభ్యులు, తర్వాత ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఇవాళ రాబోతున్నారు. సో ప్రజలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు అనేది చేశారు. ముఖ్యంగా ఇక్కడ సెక్యూరిటీ అనేది చాలా టైట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి
మొత్తం అన్ని రకాలమైనటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని కూడా ఇవాళ రంగంలోకి దింపారు, పోలీసుల్ని రంగంలోకి దింపారు. దాదాపు ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరే 600 మందిని దాకా కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ని వివిధ దీనికి సంబంధించిన వారిని కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం, క్యూ లైన్లో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వారు వస్తున్నటువంటి పరిస్థితి. సో వివిఐపీలు అలాగే సాధారణ భక్తులు వీళ్ళు పెద్ద సంఖ్యలో ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ సీసీ కెమెరాలని ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అక్కడ మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడి పలు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ సూచనలు ఇస్తూ ఇక్కడ డీసీపీ స్వాతి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా భద్రతాపరమైన చర్యలపైన కూడా ఆమె పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెంటనే క్యూ లైన్ని క్లియర్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు వారు చేయడం జరిగింది. గతంలో ఎక్కువగా ఇక్కడ స్టక్ అయిపోయేవారు, ఎవరైనా వీవీఐపీలు వచ్చినప్పుడు పూర్తిగా ఇక్కడ ఆపేశారు. కానీ అలా కాకుండా వీవీఐపీలు వచ్చినా కానీ అమ్మవారిని చాలా స్పష్టంగా ఎవరైతే క్యూ లైన్ ఉన్నటువంటి భక్తులకు కనపడ